సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, మెసేజీల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి టౌన్కు చెందిన కొంతమంది వ్యక్తులు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో తమకు సంబంధం లేని, పూర్తి అవగాహన లేని విషయాలను ఇతరుల ప్రేరణతో పోస్టులు చేయడం, షేర్ చేయడం పోలీసులు గమనించడం జరిగింది. ఈ విషయమై ఇటీవల కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసులో ఇప్పటికే సుమారు 8 మందికి నోటీసులు జారీ చేసి విచారణ నిర్వహించడం జరిగింది. విచారణలో వారి పాత్ర నిర్ధారణ అయిన అనంతరం అవసరమైతే వారిని కేసులో ముద్దాయిలుగా చేర్చి అరెస్టు చేయడం జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు ముఖ్య నాయకులపై సరైన సమాచారం లేకుండా, సంబంధం లేని విషయాలలో ప్రమేయం ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం వల్ల శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని గుర్తించాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు జాగ్రత్తలు సూచించినప్పటికీ కొంతమంది రాజకీయ పార్టీల కార్యకర్తలు లేదా ఇతరులు నిర్ధారణ లేని సందేశాలను ఇతరులకు పంపిస్తూ కదిరిలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్నారు. ఈ విషయంలో సంబంధిత గ్రూప్ అడ్మిషన్లు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు, నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత పరువు నష్టం కలిగించే పోస్టులు సమాజంలో గొడవలు, వివాదాలు మరియు శాంతి భద్రతలకు సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఎవరికైనా నచ్చని వ్యక్తుల గురించి ఆధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా కించపరిచే విధంగా పోస్టులు చేయటం చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని అందరూ గమనించాలి. సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు లేదా మెసేజ్ షేర్ చేసే ముందు దాని నిజానిజాలు నిర్ధారించుకోవాలని, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలు మరియు రాజకీయ కార్యకర్తలు, నాయకులు సామాజిక బాధ్యతతో వ్యవహరించి శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కదిరి టౌన్ పోలీసులు కోరుతున్నారు. వివిధ రకాల సోషల్ మీడియాలలో అసత్య ప్రచారం చేసే అలాంటి వ్యక్తులపై సత్యసాయి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సోషల్ మీడియా టీం ద్వారా నిఘా ఉంచి వారిపై మరియు సంబంధిత గ్రూప్ అడ్మిషన్లపై చట్ట ప్రకారం చర్య తీసుకొని వారిని అరెస్టు చేయడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరి టౌన్ PS